కరీంనగర్ దోపిడీపై పోలీసుల దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. నిందితుడిగా ఉన్న షాబుద్దీన్ను పోలీసులు గుర్తించారు. నిందితుడు మహారాష్ట్రలో ఉన్నట్లు తెలియటంతో అతడి కోసం తెలంగాణ పోలీసులు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే మరో ఆడియో కాల్ వెలుగులోకి వచ్చింది. ధర్మపురి లాడ్జ్ ఓనర్తో దోపిడీ దొంగ ఫోన్లో మాట్లాడిన ఆడియో కాల్ బయటపడింది. అందులో దోపిడీ దొంగ తమకు 2 రూమ్స్ కావాలని, వాటి రేట్లు ఎంత అంటూ అడుగుతున్నాడు. కరీంనగర్ పీఎంజే దోపిడీ కేసులో షాబుద్దీన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు నిందితులు వాడిన బైక్, హెల్మెట్ లభించింది. బైక్ నెంబర్ ప్లేట్ హైదరాబాద్కు చెందిన ఓ మొబైల్ షాప్ ఓనర్దిగా గుర్తించారు పోలీసులు. ఫేక్ నెంబర్ ప్లేట్ వాడి చిన్న కనెక్షన్ రూట్ల ద్వారా దోపిడీ గ్యాంగ్ తప్పించుకుంది. 5గురిలో 2 దొంగలను ఐడెంటిఫై చేశారు. ముఠాలో 3 బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో మొత్తం 5 వ్యక్తులు ఫేస్కి మాస్క్ కూడా లేకుండా సింపుల్గా సినిమాకు వచ్చినట్లు వచ్చి సుమారు కేజీ బంగారం దోచుకెళ్లారు. లోపలికి వెళ్లటంతోనే వెంట తెచ్చుకున్న గన్నులు బయటికి తీసి 25 నిమిషాల పాటు కస్టమర్స్ని, సిబ్బందిని బెంబేలెత్తించారు. అడ్డుకోబోయిన 4 సిబ్బంది పైన కాల్పులు జరిపి బ్యాగుల్లో బంగారం నింపుకొని ఉడాయించారు. పట్టపగలే ఈ స్థాయి దోపిడీ జరగటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 1న దోపిడీ దొంగలు ధర్మపురిలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ లాడ్జిలో అద్దెకి దిగి జ్యువెలరీ షాపుపై 2 రోజుల పాటు రెక్కీ చేశారు. స్కెచ్ వేసుకుని ఆదివారం తమ ప్లాన్ను అమలు చేశారు. చివరికి ₹1,50,00,000 విలువైన కేజీ బంగారాన్ని దోచుకెళ్లారు. ప్రస్తుతం ఆడియో కాల్ వెలుగులోకి రావడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. లాడ్జిను గుర్తించి అందులోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచారించనున్నారు కరీంనగర్ పోలీసులు. हेलो हाँ जी, रूम अवेलेबल होगा क्या? हाँ है। आपका 2 रूम चाहिए। कितना? हाँ 2 रूम एसी वाला मिल जाएगा। एसी क्या प्राइस है? एसी 1200 और नॉन एसी? नॉन एसी एक ही है 600 रुपया। 600 रुपया। हाँ ठीक ठीक है आके इधर आओ, इधर आओ, हम बताते हैं।